యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. RRR తర్వాత తారక్ దేవర వార్ 2 సినిమాల్లో నటించారు. దేవర విజయం సాధించగా వార్ 2 డిజాస్టర్ అయింది. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లు మిస్యూజ్ అవుతున్నాయి. కొందరు సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని పోస్టుల వల్ల అగ్ర హీరోలు, హీరోయిన్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో చిరంజీవి వెంటనే కోర్టును ఆశ్రయించి తన వ్యక్తిగత హక్కులని కాపాడేలా పిటిషన్ వేశారు. దీంతో కోర్టు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలు వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన ప్రతిష్ట దిగజార్చేలా వాడకూడదని ఆదేశాలు ఇచ్చింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి తరహాలోనే తన పేరు, ఫోటోలని కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నారని తారక్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్నారని, ఈ-కామర్స్ సైట్స్ కూడా తన ఫోటోలని వాడుతున్నారని తారక్ పిటిషన్ వేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు తారక్ పిటిషన్పై విచారణ జరిపింది. తారక్ వ్యక్తిగత హక్కుల్ని కాపాడేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కేసుని కోర్టు డిసెంబర్ 22కి వాయిదా వేసింది. మొత్తంగా సెలబ్రిటీలు తమ హక్కులని కాపాడుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కక తప్పడం లేదు. చిరంజీవి, ఎన్టీఆర్తో పాటు గతంలో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ లాంటి సెలబ్రిటీలు కూడా తమ హక్కుల కోసం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.